అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే 5వ టెస్టు మ్యాచ్లో టీమిండియా తరపున హర్షదీప్ సింగ్ అరంగేట్రం ఖాయమైనట్లు తెలుస్తుంది. నిజానికి హర్షదీప్ సింగ్ 4వ టెస్టులో డెబ్యూ చేయాల్సింది, కానీ గాయం కారణంగా ఆ మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం ఫిట్ గా మారాడు. ఈ నేపథ్యంలో అతన్ని 5వ టెస్టులు ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో 5వ టెస్టుకు ముందు అతడు జోరుగా సాధన చేయడం ఈ వార్తలకు బలం చేకూరింది. ఇక 5వ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరం అవుతాడని వస్తున్న వార్తల నేపథ్యంలో అతడి ప్లేస్ లో హర్షదీప్ సింగ్ కు తుది జట్టులోకి రావచ్చని అంటున్నారు. ఒకవేళ బుమ్రా ఆడితే అన్సుల్ కాంబోజ్ ప్లేస్ లోనైనా హర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మర్ తుది జట్టులో చేరితే భారత బౌలింగ్ యూనిట్ మరింత పటిష్టంగా మారుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ 25 ఏళ్ల హర్షదీప్ సింగ్ భారత టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అతడు ఇప్పటి వరకు భారత్ తరపున 63 టీ20లు, 9 వన్డే మ్యాచ్లు ఆడాడు. టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హర్షదీప్ సింగ్ చోటు సంపాదించుకున్నాడు. ఈ నెల 31 నుంచి లండన్ లోని ది ఓవెల్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ నుంచి కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్ లో వెనకబడిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ ను సమం చేసేది, లేకుంటే సిరీస్ ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తుంది. అందుకే హర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉంటే, అందులోనూ బుమ్రా కూడా చివరి టెస్టులు ఆడగలిగితే పేస్ విభాగం పటిష్టంగా మారే అవకాశం ఉంది.